సాధు నాయక్ జేడీకేడీకి ఫోన్ చేస్తారు. జై హింద్ చెప్పండి సార్ అని ధాత్రి ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది. దేవా హైడౌట్ ఎక్కడ ఉన్నాడో మనకు ఇన్ఫర్మేషన్ వచ్చేసింది, కనిపెట్టేశారు జేడీ. ఈసారి దేవా మిస్ అవ్వకూడదు. ఆ బాంబు బ్లాస్ట్లో ప్రాణాలు కోల్పోయిన ప్రతి కుటుంబానికి కూడా మనం మంచి చేయాలి, న్యాయం చేయాలంటే దేవాన్ని పట్టుకొని ఎన్కౌంటర్ చేసి తీరాల్సిందే అని సాధునాయక్ అంటాడు. అండర్స్టూడ్ సార్, నాకు అర్థమైంది. ఈసారి మాత్రం దేవాని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టను అని ధాత్రి చెప్తోంది. అలా కిరణ్ రమ్య ఇచ్చిన ఇన్ఫర్మేషన్తో జేడీకేడి దేవా ఉన్న చోటికి వచ్చేస్తారు. అప్పుడే దేవా మీనన్తో ఫోన్ కాల్లో మాట్లాడుతూ ఉంటే జేడీకేడి లోపలికి విరుచుకు పడిపోయి షూటౌట్ చేస్తూ ఉంటారు. రౌడీలని పిట్టల్ని కాల్చినట్లు కాల్ చేస్తూ ఉంటారు. ఆ సౌండ్ విన్న మీనన్, ఏంటి దేవా అక్కడ ఏం జరుగుతోంది అని ఫోన్లో ప్రశ్నిస్తూ ఉంటే, బాయ్ ఇక్కడ జేడీకేడి వచ్చేసారు బాయ్, నేను దొరికిపోయేలా ఉన్నాను బాయ్, నాకు చాలా భయంగా ఉంది అని దేవా టెన్షన్ పడుతూ ఉంటాడు. నేను జేడీకి దొరకకుండా పారిపోతున్నాను బాయ్ అని ఫోన్ అలాగే పట్టుకొని పరుగులు పెడుతూ వెనక్కి తిరిగి చూస్తాడు. అప్పుడే జేడీ దేవా ముందు నిలబడి ఉంటుంది. దేవా దేవా అని మీనన్ అరుస్తూ ఉంటే అప్పుడే జేడీ ఆ ఫోన్ని తీసుకొని, మీనన్, జేడీ అంటేనే మీనన్ ఓటమని నీకు ఇప్పటికైనా అర్థమైందా? నీ కౌంట్ డౌన్ చాలా దగ్గరలోనే ఉంది, నీ కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది మీనన్ అంటూ జేడీ ఫోన్ పెట్టేయటంతో జేడీ అంటూ మీనన్ గట్టిగా కేకలు పెడుతూ ఫోన్ని విసిరికొట్టి పగలగొట్టేస్తాడు. ఇంకోవైపు, నన్ను వదిలేయండి మేడం, ప్లీజ్ మేడం, నన్ను చంపకండి మేడం, నా ప్రాణాలు తీయకండి అంటూ దేవా జేడీ కాళ్ళు పట్టుకొని బతిమలాడుతూ ఉంటే జేడీ చాలా స్టైల్గా రివాల్వర్ని గురిపెట్టి ఉంటుంది.